హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మీ ప్రవళిక బరి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. వచ్చండి, క్విక్గా చేసుకునే చికెన్ రెసిపీ చూద్దాం. ఈరోజు మా అన్న చేశాడనమాట. సో బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే ఇది ట్రై చేయండి, మళ్ళీ 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 చేసుకుంటారు అండ్ సూపర్ ఈజీ కూడా. సో ఆలస్యం లేకుండా చూసేద్దాం ఏమేమి కావాలో. ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆబ్వియస్గా ఆనియన్స్. సో ఆనియన్స్ మనకి ఎలా కావాలంటే ఫ్రైగా కావాలా లేకపోతే గ్రేవీగా కావాలా, దాన్ని బట్టి ఆనియన్స్ చాప్ చేసుకోండి. కేజీకి అయితే ఒక 3 ఆనియన్స్, కొంచెం గ్రేవీ లాగా రావాలంటే లేదు 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. అండ్ ఫస్ట్ ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర కట్ చేసుకోండి. అండ్ దెన్ చికెన్ని మ్యారినేట్ చేయాలన్నమాట ఒక 45 minutes to 1 hour. జస్ట్ ఓన్లీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 hour అయితే చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా కానీ ఓకే, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, ఒక బాండీలో కొంచెం ఆనియన్ వేసుకొని జీలకర్ర అయితే జీలకర్ర, జీరా అయితే జీరా, మీకు ఏది కావాలో అది వేసుకోండి. నాట్ టూ మచ్, తక్కువ వేసుకున్నా కానీ మీరు జీలకర్ర మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పా కదా, సో దాంట్లో వేసుకోవచ్చు. అండ్ చాప్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. సాఫ్ట్ అయిన వేయించుకున్న తర్వాత మనం దాంట్లో ఇక్కడ చిట్కా చెప్తాను, అదే చెప్తున్నాడు మా అన్న. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ వేయండి అని చెప్పేసి. సో ఇది అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళకైతే తొందరగా మగ్గాలి ఆనియన్స్ అనుకుంటే సో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా అయిపోతాయి. అండ్ చూస్తున్నారు కదా కొంచెం సాఫ్ట్ అయింది. సో సాఫ్ట్ అయిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు సైమిల్టేనియస్గా కొత్తిమీర ఇట్లాంటివి ఏమైనా చాప్ చేసుకుంటే సిమ్లో పెట్టుకోండి, లేదంటే హైలో పెట్టుకొని వేసేసుకోండి. అండ్ చెప్పినట్టు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. కొంచెం పచ్చివాసన పోయింది అని అనిపించినప్పుడు చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, సో ఆ చికెన్ని తీసి వేసేసుకోవడమే. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏం వేయలేదు ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరుతుంది మనకి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ని కలుపుతూ ఉంటే సో కిందికి పైకి వేసినప్పుడు కొంచెం మంచిగా పీస్ అనేది ఉడుకుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చికెన్ని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలన్నమాట. సో మీడియం టు లో ఫ్లేమ్లో చేసినప్పుడు ఆ చికెన్ మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నా కదా, సో ఇక్కడ మనం ఏవి బగార్ ఐటమ్స్ వేయలేదు కదా, సో బగార్ ఐటమ్స్ అన్నీ మనం మిక్స్ పడతాము. అలాంగ్ విత్ 1 స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రెడ్ మిర్చి ఇంకా కాజు ఇంకా రెడ్ మిర్చి వేసి చేస్తాం అనమాట. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో ఫస్ట్ మనకి బగారాకు, దెన్ బగారా పువ్వు, రాతి పువ్వు అని కూడా అంటారు అనుకుంటా. సో మా సైడ్ అయితే బగారా పువ్వు అని అంటాము. సో బగారా పువ్వు, బగారాకు, కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, మీరు ధనియాల పౌడర్ కావాలంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ధనియాలు వేసుకోవాలి అని అనిపించకపోతే. అండ్ ఆల్సో కొన్ని లవంగాలు, కొన్ని ఇలాచి కూడా వేయాలి. ఇలాచి తర్వాత లాస్ట్లో మనము జీలకర్ర, ఇంకా ఒక పిరికడన్ని కాజు, ఇంకా రెడ్ మిర్చి అనమాట. రెడ్ మిర్చి మీకు స్పైస్ని పట్టి, ఎందుకంటే మనం నార్మల్గా గ్రీన్ చిల్లీ కూడా వేస్తాము లాస్ట్లో. గ్రీన్ చిల్లీ వేసుకొని కారం పొడి వేసుకున్న దాన్ని బట్టి మనం రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ 2 స్పైసీ కావాలంటే 2 స్పైసీ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఒకటి మర్చిపోయాను, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకొని ఇవన్నిటిని పౌడర్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో చికెన్ని కూడా ఒక 5 minutes ఒకసారి కలుపుతూ ఉండాలి. అంటే వాటర్ ఊరుతూ ఉంటాయి అన్నమాట చికెన్లో. ఆ ఊరిన వాటర్కి ఈ మసాలా యాడ్ చేస్తాము. ఈ మసాలా యాడ్ చేసిన దాన్ని బట్టి మసాలా మొత్తం చికెన్కి అబ్జర్వ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. సో చెప్పినట్టు కదా, కాజు, ఒక పిరికడని కాజు, అండ్ దెన్ రెడ్ మిర్చి వేసి మంచిగా మిక్స్ పెట్టాలి. మిక్స్ పెట్టిన దాన్ని మనము ఆ చికెన్లోకి వేసేయాలన్నమాట. వాటర్ ఉంటాయి కొన్ని ఆల్రెడీ, అంటే చికెన్ మనం మీడియంలో కుక్ చేస్తాం కదా క్యాప్ పెట్టి, సో వాటర్ ఊరిన దానికి మనం మిక్స్ పట్టిన పౌడర్ని అందులో వేసినప్పుడు ఆ వాటర్ ఈ మసాలా అంతా చికెన్కి అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఆ పౌడర్ ముందుకి మనము చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, సో ఆ చిల్లీ కూడా వేసేసి ఫస్ట్ ఒకసారి కలుపుకొని దాని తర్వాత మనం చేసుకున్న పౌడర్ని కూడా చూస్తున్నారు కదా, వాటర్ ఊరిన వాటర్ ఇప్పుడు ఈ మసాలా పీస్కి పడుతుంది. మొత్తం అంతా వాటర్తో పాటు ఈ మసాలా మొత్తం అంతా అబ్జర్వ్ అయిపోయి ఆ చికెన్కి మంచి పట్టుకుంటుంది అనమాట. చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నేను అది మా అన్నకు కూడా చెప్తా. దీంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మన దగ్గర కొత్తిమీర, పుదీనా, ఈ పౌడర్, కరివేపాకు అండ్ ఆల్సో చిల్లీ అన్ని ఫ్లేవర్స్ తో పాటు ఇవి కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట చికెన్ పీస్.
ఐ ప్రామిస్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది. అండ్ నాకు ఖచ్చితంగా చెప్తారు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో దీంతో పాటు మేము బిర్యానీ కూడా చేసుకున్నాం. బిర్యానీ ఇంకోసారి పెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీ మొత్తం మసాలా మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఎంత బాగా టెక్స్చర్ కనిపిస్తుందో. సో ప్లీజ్ డూ ట్రై అండ్ లెట్ మీ నో. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోండి. హోప్ యూ ఆల్ విల్ ట్రై అండ్ లెట్ మీ నో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.